ఈ వీడియోలో ఉన్న పాత్రలు ఎవరిని ఉద్దేశించినవి కాదు, కేవలం కల్పితాలు మాత్రమే. అలాగే మా కంటెంట్ చూడండి, మా వీడియో క్లారిటీ కాదు, ఎందుకంటే మేము తీసేది ఫోన్లో. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వెల్కమ్ టు బచాలవాస్. నేను మీ నాగార్జున. నేను వేసే కాట్లకు నన్ను కాట్రాజు అంటారు. దిస్ షో ఇస్ ప్రజెంటెడ్ బై బజ్జిల భాస్కర్. మొన్న పోయి బజ్జీలు ఆనే తిన్నా, థైరాయిడ్ వచ్చింది, అయినా మంచిది మీరు ఆనే తిన్నోర్రి. అండ్ కో ప్రజెంటెడ్ బై దుర్గా టీ స్టాల్. పాలు తక్కువ నీళ్ళు ఎక్కువ, కానీ చిక్కగా ఉంటది. బచాలా బాస్ నేటి లెక్క కాదు, అప్పుడు లెక్క ఇప్పుడు ఒక్క లెక్క. ఇక్కడ నుండి కొత్త రూల్స్, కొత్త సిస్టమ్, కొత్త బాస్, కొత్త టీవీ. అది పాతది అనుకో, రోజులకి ఎప్పకూరు. మన ఫైర్ కంటెస్టెంట్స్ ని చూడాలనుందా? మన ఫైర్ పరీక్షకి మొదటి కంటెస్టెంట్ సిగరెట్ల సిద్ధు. హాయ్ సిగరెట్ల సిద్ధు. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా. సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ జోక్ చేసినా ఇప్పుడు కన్ఫర్షన్ అడిగితా. అయితే ఓకే, మళ్ళీ పంచి చెప్తా. మన పాతకాలంలో అందరూ నమస్కారం పెడతారు, నువ్వు సెకండ్ ఇస్తున్నావు, అందుకే నా అట్లా వేసిన. ఓహో, మన గ్రంథాలు వాటించి నువ్వు అట్లా ఎత్తున్నావా? అట్లయితే ఏం కదయ్యా, నేనేం అనుకోను. అవునయ్యాగా సిగరెట్ సిద్ధేంది, ఎందుకు అట్లా పెట్టుకున్నావు? ఒకసారి పైకి ఓ ఫ్లాష్ బ్యాక్. ఆడేం లేదు, ఏం చెప్తున్నావు? సినిమాలు అంటారని అన్నా. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ. అవునయ్యా, మా నీకు ఆ పేరు ఎందుకు ఎట్టిర్రు? అలా అందరినీ పడుతున్నా. ఆగాగు, ఇంతకు మీ పేరేంటిది? నా పేరు నాగార్జున. నేను వేసే కాట్లకు నన్ను కాట్రోజ్ అంట. సిగరెట్లే సుద్దు. నీ ఇంట్రో చూద్దామా? చూద్దాం. బచ్చాలా బాస్ పక్కింటి ఇంట్లోకి. ఓ పోడా, అది మన టీవీ పేరా? వీడియో ఎత్తున్నాం. ఒక రెండు నిమిషాలు. నా పేరు సీక్రెట్ల సిద్ధు. ఈ సేన్ అంతా మాదే. నాకు మా సేన్లా గడ్డి కోయడం అంటే చాలా చాలా ఇష్టం లేదు. నాకు ఖాళీగా ఇంటికాడ వండుకోవడం అంటేనే ఇష్టం. నాకు చిన్నప్పటి నుంచి వెళ్ళి ఒక ఆశయం ఉండే. ఆశయం కోసం 13 సంవత్సరాలు కట్టపడ్డా, అయినా కానీ అది తీరలే అని వదిలిపెట్టిన. ఇప్పుడు ఏం చేయాలని ఆలోచించి నా మొదటికెళ్ళి అప్ల పురుగు పోగా దాన్నే నా ఆశయంగా పెట్టుకున్నా. అయినా గదేం గోలాయ నీది? నాకు 15 సంవత్సరాల నుంచి ఒక కోరిక ఉండే, అది అయినా తీరలే. ఏం కోరిక? తొండ నుండి బల్లిని కలపాలని. ఇప్పుడు చిన్న బ్రేక్, గంటలో మేము ముందుంటాం. మీ పిల్లలు ఎదగడం లేదని బాధపడుతున్నారా? అయితే తీసుకురండి మా దుర్గా టీ స్టాల్ కాడికి. ఒకటి తాగించండి, మీ పిల్లలు ఎలా ఎదుగుతారో చూడండి. మేము ఎడారిలో గడ్డి మేసే ఆవు పాలు మాత్రమే వాడతాం. దుర్గా టీ స్టాల్స్. మన సెకండ్ కంటెస్టెంట్ డీసెంట్ దినేష్. ప్లీజ్ వెల్కమ్ హిమ్. హాయ్ దినేష్ గారు. నమస్కారం సార్. నువ్వు చాలా డీసెంట్ లా ఉన్నావే. అవును సార్. మా ఫ్యామిలీ వాళ్ళు మీకు పెద్ద ఫ్యాన్ సార్. అవునా? దినేష్ వాళ్ళ ఫ్యామిలీ అందరికి హాయ్ సార్. చెప్పడం మర్చిపోయినా, మా ఫ్యామిలీ వాళ్ళు మిమ్మల్ని హాయ్ చెప్పకన్నారు. ఇప్పుడు నీ ఇంట్రో చూద్దామా? చూద్దాం సార్. పక్కింటి ఇంట్లోకి. సార్ మాకు చాలా డీసెంట్ ఫ్యామిలీ సార్. మాకు తినడానికి బియ్యం లేకుంటే పిజ్జాలు బర్గర్లు తింటున్నాం సార్. మాకు నడుపుకోనికి సైకిల్ బండ్లు లేక కార్లో తిరుగుతున్నాం సార్. మళ్ళీ ఆ కార్ డ్రైవర్కి కూడా సాలరీ ఇవ్వాల్సి వస్తుందని సార్ టెస్లా ఆటోమేటిక్ కార్లో తిరుగుతున్నాం సార్. మా ఇంట్లో ఉడకపోతున్నాం, ఫ్యాన్ కొనుక్కునే స్థాయి లేక ఏసీ కొనుక్కున్నాం సార్. ఏందయ్యా మీరు ఈ పూర్లో కూడా అంత రిచ్ ఉన్నారు? సార్ మాది చాలా డీసెంట్ ఫ్యామిలీ సార్. ఏం చేస్తాడయ్యా మీ నాన్న? ఏం లేదు సార్, మా నాన్న దొంగసారా వస్తారు. దొంగ? కానీ మా అమ్మ చాలా డీసెంట్ సార్. అమ్మ డీసెంటేనా? హోమ్ మేకరా? కాదు సార్, మా అమ్మ ఫార్మర్. ఏం పంట పెట్టిరా ఈసారి? సార్ గాంజా పెట్టినాం సార్, మేము ఎప్పుడు ఇదే పెడతాం. గాంధీ మీ ఫ్యామిలీ ఇంత డేంజర్గా ఉన్నారు. ఓ హౌస్లకు